సాల్ట్ మొత్తం నీళ్ళ లెక్క కన్వర్ట్ అయింది. ఇవరాగా గాయస్ పేలుతలేదు అనుకున్నాము. మీరు చూడొచ్చు ఒక గిలాస్ వచ్చేసి వాటర్ మిలన్ పేలిపోగానే ఎట్లా అయిపోయిందో. 3, 2, 1. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళ దగ్గర ఉన్నాయి మనందరి ఫేవరెట్ వాటర్ మిలన్స్. ఈ రోజు ఈ వీడియోలో ఈ వాటర్ మిలన్స్ తో అంతేకాకుండా నా చేతిలో ఉన్న ఈ ఉప్పుతో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాము. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటిది అంటే, ఒకవేళ ఈ సాల్ట్ ని కనుక మనం మెల్ట్ చేసి వాటర్ మిలన్ లోపల సల్లా ఉంటుంది కదా, సో దాంట్లో కనుక వేసినట్లయితే అసలు ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెరిమెంట్. నాకు తెలిసినంత వరకు అయితే ఈ వాటర్ మిలన్ వచ్చేసి మొత్తం పుచ్చలే గ్రనైట్ లెక్క వేలిపోతుంది. అసలు అదే జరుగుతుందా ఇంకేమైనా జరుగుతుందా మనమైతే టెస్టింగ్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం వాటర్ మిలన్లో ఏదైతే సాల్ట్ని వేస్తున్నామో దాన్ని డైరెక్ట్ వేసినట్టయితే అది వచ్చేసి పేలది. దానికోసం మనం ఏం చేయాలంటే సాల్ట్ని మొత్తం మెల్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సాల్ట్ని మెల్ట్ చేయడం కోసం ఈ మిషన్ అయితే తీసుకొచ్చినాము. మనం యూజ్ చేసే ఎవ్రీ ఐటమ్, అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని మెల్ట్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది మనకి ఎంతైతే టెంపరేచర్ కావాలనో అంత టెంపరేచర్కి రీచ్ అయింది. సో దగ్గర లోపల చూపిస్తా, మొత్తం రెడ్ కలర్లోకి అయితే మారిపోయింది లోపల మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం దేంట్లోనన్నా ఉప్పుని వేసి మెల్ట్ చేయడానికి దీంట్లో పెట్టినాం అనుకోండి, పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ మిలన్ వేయగానే రియాక్షన్ అయితే చూద్దాం. సో దాంట్లో వేయడానికి వాళ్ళే మనకు బై డిఫాల్ట్ దీన్ని అయితే ఇచ్చారు, ఒకటి కప్పు లాంటిది. దీంట్లో మనం పోసి లోపల పెడదాం. ఓకే, ఇది మెల్ల మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయ్యాక ముద్ద పెట్టేసారు. ఇది చాయ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు మనం. కాకపోతే వెజల్స్ ఏవైతున్నాయో గట్టి ఉండాలి. చాయ్ అయింది, ఆ చాయ్ బౌన్స్ ఎర్రగా వేసిస్తా, దాన్ని కూడా మెల్ట్ వేసిస్తుంది. చేద్దామా? ఒక ఎక్స్పెరిమెంట్ అయితే దీంట్లోనే గాయస్ మనమైతే అల్యూమినియం ఏదైనా ఐటమ్ని మెల్ట్ చేసి వాటర్లో వేసి వాటర్లో కూడా రియాక్షన్ చేద్దాము. ఇప్పుడు 2 ఎక్స్పెరిమెంట్లు అయితే అవుతున్నాయి దీంట్లోనే. ఒకటి వచ్చేసి సాల్ట్ ఇన్ వాటర్ మిలన్ అండ్ అల్యూమినియం ఇన్ వాటర్. దీంట్లో మనం పెట్టిన సాల్ట్ మెల్ట్ కావాలంటే మనకు టెంపరేచర్ వచ్చేసి దగ్గర 800 నుంచి 900 డిగ్రీ సెల్సియస్ అయితే కావాలి. సో ఈ మిషన్ వచ్చేసి మనకు 1050 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేయగలుగుతుంది. కాబట్టి దీంట్లో ఉన్న సాల్ట్ వచ్చేసి ఆరామ్సే మెల్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ప్యాకప్. సో ఈ సాల్ట్ వచ్చేసి మొత్తం లిక్విడ్ లాగా మారేదాకా మనం అయితే వెయిట్ చేయాలి. దీని మూత చూస్తే దీని మూత తీస్తే మొత్తం ఇసిరిపేట వాసన అట్లే వస్తుంది. దీని గరంకి మొత్తం బట్టలు ఇసిరి చేసుకోవచ్చు. అది కరుగుతుంది రా, ఏమో అవుతుంది, అలా రియాక్షన్ అవుతుంది. ఉప్పు ఇత్తుతుంది మొత్తం. అకార్డింగ్ టు సివి రామన్ రూల్స్, రియాక్షన్ ఇస్ ప్రాసెసింగ్. రియాక్షన్ అండర్ ప్రాసెస్ ఏదో ఒకటి పట్టుకుంటున్నారా మరి, గరమే కాలేదా అని. వచ్చేసి గాయస్ హీట్ అయినట్టున్నది. మనకు మిషన్ నుంచి సిగ్నల్ అయితే వచ్చింది. దీన్ని మ్యూట్ చేసుకుందాం. అండ్ లోపల మీరు చూసినట్లయితే సాల్ట్ మొత్తం నీళ్ళ లెక్క కన్వర్ట్ అయింది. వాటర్ సాల్ట్ ఎప్పుడైనా చూసిర్రా? ఇక్కడ మీరు కూడా వచ్చి ఎట్లా నీళ్ళు అయినట్టు అయింది. సో ఈ మెల్ట్ అయిన సాల్ట్ని కనుక మనం వాటర్ మిలన్లో పోసినాం అనుకోండి, అసలు చూద్దాం ఏం జరుగుతుందో. వాటర్ మిలన్ అయితే గాయస్ ఇక్కడ సెటప్ చేసుకున్నాము. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే దీన్ని పైనుంచి కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం దీని లోపలికి మెల్ట్ అయిన సాల్ట్ని అయితే పోద్దాం. సాల్ట్ వచ్చేసి గాయస్ మెల్ట్ అయిపోయింది కాబట్టి ఫుల్ ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అదేన్ దాన్ని తీసుకోగానే నువ్వు లాక్ వేసేయాలి, ఓకేనా? సో ఫుల్గా గాయస్ మెల్ట్ అయిన సాల్ట్ని అయితే ఇప్పుడు మనం తీసుకుపోయి డైరెక్ట్గా వాటర్ మిలన్లో అయితే పోయబోతున్నాము. ఎక్స్పెరిమెంట్ చేసే ముందే చెప్తున్నా, మీరు వచ్చేసి చేయకూర్రి, ట్రై కింద పడ్డానికి పొగలు వెళ్తున్నాయి. ఓకే, 1 2 3 2 1.
రియాక్షన్ వచ్చేసి గాయస్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే రాలేదు. ఇప్పటికైతే లోపలికి మొత్తం పొగలు వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందుకు మనం ఏదైతే సాల్ట్ని మెల్ట్ చేయడానికి యూజ్ చేసినామో అది వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉండడం వల్ల తక్కువ క్వాంటిటీ సాల్ట్ అయితే మెల్ట్ అయింది. దానివల్ల వాటర్ మిలన్కి ఏం కాలేదు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ స్టీల్ గ్లాస్ ఏదైతే ఉందో దీంట్లో మేము ఉప్పుని అయితే గరం చేయబోతున్నాము. ఆ తర్వాత దీన్ని యూజ్ చేసి పేలుద్దాం. ఇక ఇంకా ఎందుకో ఇది కూడా కరిగిపోతుంది కావచ్చు అనిపిస్తున్నాను. ఏది గ్లాస్ అనా చూద్దామా. మా వాళ్ళ డౌట్ ఏంటంటే గాయస్ ఇది స్టీల్ గ్లాస్ కూడా మెల్ట్ అయిపోతుందేమో అంటారు. చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి. తీసుడు ఎట్లా అయిందా మెల్ట్ అయితే పరగొసుడే ఇక గ్లాస్ కూడా ఎర్రగా అవుతుంది. అయిందారా ఇప్పుడే ఏడైందిరా కింద కిందకి కింద కనబడుతుందిరా. సైడ్కి ఏడైందిరా మెత్తలే కాదు మీకు ఎవరికి కనబడింది కనబడుతుంది అన్నట్టు. మనం గ్లాస్లో గాయస్ ఏదైతే సాల్ట్ వేసినామో అది కూడా మనకు హీట్ అయితే అయిపోయింది. అయ్యా గ్లాస్ మీరు చూడొచ్చు మొత్తం ఏ విధంగా కన్వర్ట్ అయిపోయిందో. రెడ్ కలర్లోకి అయితే మారిపోయింది. సిల్వర్ కలర్లో ఉండే అది అన్న గట్టిగా వస్తే అది కూడా పోతుంది కావచ్చు. ఏంది ఫ్రీ స్టైల్ ఉంది ఏం కాదు. సో ఉప్పునైతే గాయస్ తీసేసుకున్నాం. త్రీ టూ వన్. అడు చూడ ఎలా కూర్చున్నాడా. ఈసారి కన్ఫర్మ్ వెళ్తుందని సేఫ్టీ పొజిషన్లకు అయితే వచ్చేసిన. నేను కడుక్కోనికి వచ్చినా పేలుతుందేమో అని. మనం పోసిన ఉప్పు మొత్తం దీంట్లో వడంగానే నార్మల్గా చల్ల అయిపోయింది. ఇది వేలుతుందేమో అనుకుంటే పేలలేదు. అసలు వాట్ ఇస్ ద మిస్టేక్ వీఆర్ డూయింగ్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు. ఈసారి కూడా గాయస్ మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫెయిల్ అయితే అయిపోయింది. మీకందరికీ తెలిసిందే మన మోటో ఏంటిది అంటే నెవర్ గివ్ అప్. సో ఇంకొకసారి మళ్ళీ ఈ సాల్ట్ని మెల్ట్ చేద్దాం. ఆ తర్వాత దీంట్లో అయితే పోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈసారి కావాలి. థర్డ్ అటెంప్ట్ గాయస్ ఇప్పుడు వచ్చేసి వేస్తున్నాము. చూద్దాం ఈసారి నా వేలుతుందా లేదా ఏం జరుగుతుందని. చలో ఈసారి మొత్తం మాడిపోయింది కదా గ్లాసు. 3 2 1. ఇవరాక గాయస్ పేల్తలేదు అనుకున్నాము. మీరు చూడొచ్చు గిలాస్ వచ్చేసి వాటర్ మిలన్ పేలిపోగానే ఎట్లా అయిపోయిందో తుణుకలు అయింది. వచ్చి హెల్మెట్ పెట్టుకుని నయమైంది. సో చూసి గాయస్ మనం కనుక మెల్ట్ అయిన సాల్ట్ ని వాటర్ మిలన్ లో వేసినట్లయితే ఈ విధంగా అయితే రియాక్షన్ ఉంటది. బస్ అనిపించింది కదా మొత్తం ఉప్పు ఉంది. ఏం తింటున్నాం మరి. చాలా క్రేజీగా అనిపించింది గాయస్. రియాక్షన్ అయితే మస్తు అనిపించింది. మీకు కూడా నచ్చింది కావచ్చు. సో ఇంకొకసారి మనమైతే సేమ్ ఎక్స్పెరిమెంట్ ని ట్రై చేసి చూద్దాం. అండ్ ఎట్లా వస్తాయి ఇంకా దాన్ని ట్రై అయితే చేద్దాం. మస్తు అనిపించింది. ఇంకా వీడియో లైక్ కూడా ఖచ్చితంగా లైక్ అయితే ది నెక్స్ట్ డే వీడియో స్టార్ట్ చేద్దాం రా అంటే అప్పంచాలు తింటూనే ఉన్నాడు. సో ఈ రోజు వచ్చేసి గాయస్ డే 2. అసలు ఉప్పును గరం చేసినాము కానీ మొత్తం లిక్విడ్ లా కన్వర్ట్ కాకముందే కరెంట్ అయితే పోయింది. ఎక్స్పెరిమెంట్ ఆపాల్సి వచ్చింది. సో చూసిరు కదా ఫస్ట్ వాటర్ మిలన్ వచ్చేసి ఎట్లా వేలిందో. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ వాటర్ మిలన్ కూడా మనం అదే రేంజ్ లో పేల్చబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్.
మళ్ళీ వచ్చేసి గాయస్ ఎక్స్పెరిమెంట్ కోసం ఎవ్రీథింగ్ రెడీ. ఇంకోసారి మనం వాటర్ మిలన్ అయితే వేల్చబోతున్నాం. చలో. త్రీ, 2, 1. ఇప్పుడు ఎత్తిందిరా మొత్తం. వాటర్ మొత్తం గాయస్ ఘోరంగా అంటే ఘోరంగా ఎత్తింది. చూసిరు కదా, ఇట్లా అయితే దీని రియాక్షన్ ఉంటుంది అన్నమాట. మనం కనుక మెల్ట్ అయిన సాల్ట్ని లిక్విడ్ కన్వర్ట్ చేసుకొని దాన్ని ఒక వాటర్ మిలన్లో వేసినట్లయితే ఇంత రేంజ్లో అయితే గాయస్ పేలడం జరుగుతుంది. కర్రగా అయిపోయింది. దీని ఒకసారి టేస్ట్ చేయొచ్చు. ఇంటిగా ఉప్పు ఉందని మంచి లేదు అంటే ఇట్లా పేలం కూడా అది ఎంత వేడితోని అలా పడ్డది అంటే మనకు వాటర్ మిలన్ లో ఉండే వాటర్ దానికి అలాగే టక్కన వెంటనే అది ఇట్లా పొగల్లా కన్వర్ట్ అయిపోయి మొత్తం అలా తట్టుకోలేక పేలిపోతుంది ఎక్కడదక్కడ. గ్రీన్ బట్ట దాకా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఏం చేయబోతున్నాం అంటే వాటర్ మిలన్స్ అయితే ఆల్రెడీ 2 సార్లు వెలిసినాం, మీరు చూసిరు ఎంజాయ్ చేసిరు కావచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం మీకు చెప్పినట్లుగా అల్యూమినియం అయితే మనం మెల్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత దాన్ని వాటర్లో వేసి రియాక్షన్ అయితే చూద్దాం ఎట్లా వస్తుందో ఏం కథ అని. లీవ్ ఇట్. అది కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. కరిగిన తర్వాత దాన్ని వాటర్లో వేసి రియాక్షన్ చూపిస్తాను మీకు ఎట్లా వస్తుందో ఏం కథ అని. ఎంతసేపు గాయస్ మెల్ట్ చేయడానికి ట్రై చేసినా సరే దీంట్లో ఉన్న వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కావచ్చు, మనం వేసిన ప్లేట్స్ కావచ్చు, మెల్ట్ అయితే అవుతలేవు. రీజన్ ఏంటి అంటే దీని టెంపరేచర్ వచ్చేసి మనకు 1000 డిగ్రీ సెల్సియస్ వరకే ఉంది కాబట్టి దానివల్ల మెల్ట్ అయితే అవుతలేదు. ఇంకెక్కువ ఉండేది వీటిని మెల్ట్ చేయాలంటే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా వీటిని వైర్లు మొత్తం ఘోరంగా రెడ్ కలర్లోకి మారినాయి కదా, తీసుకొని వాటర్లో వేద్దాం, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం కథ అని. వాటర్ అంటే అలా కప్పలు పిప్పలు ఏం లేవు, మొత్తం వాన కరెక్ట్ అయిన నీళ్ళే. ఎత్తునా నో రియాక్షన్, ఏం రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇట్లా ఉప్పుని కరిగిద్దాం. ఆ తర్వాత ఉప్పు లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది కదా, అప్పుడు దాంట్లో వేద్దాం. ఆ మెటల్ ముక్కలని దాంట్లో వేస్తే గాయస్ ఎటువంటి రియాక్షన్ అయితే రాలేదు. స్టీల్ గ్లాస్ నిండా మీరు చూసినట్లయితే మొత్తం ఉప్పునైతే కరిగిచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఈ సాల్ట్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా దాంట్లో అయితే వేద్దాం. ఇక మెరగా కాలు మీద పడ్డదానికి ఒక్క పడే, ఇక వేరే ముచ్చట్నే ఉండదు. త్రీ, టూ, ఫస్ట్ ఒక సుక్కేస్తావు మధ్యలో చిచ్చుతుంది మొత్తం. తీటపలు అంటే గాయస్ గివే మొత్తం వెళ్తున్నాం. 3, 2, 1 జారిపోయింది చేతులకేనే. సో చూసిరు కదా గాయస్, ఈ విధంగా అయితే ఉంటుంది. మనం కనుక ఉప్పును మొత్తాన్ని కరిగించి ఈ వాటర్లో వేసినాం అనుకోండి, ఇట్లయితే వెళ్తుంది టామ్ 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 అని చెప్పేసి. ఈ వీడియోలో మనం సాల్ట్ని వాటర్ మిలన్స్లో వేసినాం, వాటర్ మిలన్ మొత్తం పేలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం ఏవైతే ముక్కలు ఉన్నాయో, స్టీల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవిటిని కరిగించడానికి ట్రై చేసినాం, ఆ మిషన్తో అయితే కరగలేదు. నెక్స్ట్ వచ్చేసి మనం సాల్ట్ని మెల్ట్ చేసి వాటర్లో వేస్తే అదైతే పేలింది మొత్తం. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.